మేము సంపూర్ణంగా ఈ బహుజన రాజాధికారం చేసి ఎవరు పల్లకీలోకి ఎక్కినా కూడా పల్లకి మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మన శక్తి వరకు. అంటే ఒక జిల్లా మనతో శాసించగలం అనుకో, పొలిటికల్ కింగ్ ఒక జిల్లాను శాసిద్దాం, లేదా మరి రాయలసీమ అంతా, అది వీళ్ళేదనుకో ఒక నియోజకవర్గం, అది లేదంటే ఒక పార్లమెంటు, అది లేదంటే ఒక గ్రామ స్థాయి. ఈ విధంగా మనము పరిపాలించుకోవాలి. ఈ విధంగా మన శక్తి మేరకు పనిచేయాలి. ఇక్కడ ఐక్య ఉద్యమాలు పల్లెకేళ్ళ మహిళ. ఎందుకంటే చూడండి ఎంత తెలివిగా బ్రిటిష్ వారిని మనతో తరిమి కొట్టించారు 2 నెలలు. మరి ఈ 79 సంవత్సరాలు రాజ్యం వెళ్తున్నటువంటి యాదబ్రాహ్మణులు కావచ్చు, తర్వాత పెద్దందారి వ్యవస్థ కావచ్చు, వీరందరినీ మనం తరిమి కొట్టి భవిష్యత్ తరాలకి రాజ్యాధికారం చేసుకోకపోతే మనము ఇక్కడ రేపటి పిల్లల తరాలకి శత్రువులుగా మిగిలిపోతాం. కాబట్టి ఈ అంశాల మీద కూడా మనం మాట్లాడాలి. తర్వాత 4వది ప్రధానమైన డిమాండ్ చర్చ. 2029 ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టాలి. మరియు రాజకీయాల పేరు మహిళలకు ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తున్నారు. ఈరోజు 30%, 35% స్త్రీలకి రాజ్యాధికారంలో రిజర్వేషన్ ఉంది అంటున్నారు. కానీ వాటిలో ఆ రిజర్వేషన్లో ఎవరు పోతున్నారు? బ్రాహ్మణ స్త్రీలు పోతున్నారా, పెద్దందారి స్త్రీలు పోతున్నారా అనేది మనం గమనించాలి. స్త్రీలకు ఉంది కదా 35% చాలా అంటే కాపుతుంది, వెనకలున్న వాళ్ళు కావాలి. ఇప్పుడు అదే విధంగా రాజకీయాల్లో చూసుకున్నాం. ఒకరు వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే అంటారు, తర్వాత ఎంపీ అంటారు, ముఖ్యమంత్రులు అంటారు. మరి ఒకసారి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఇంకా తరతరాలు వాళ్ళ పేర్లు రావడం రాజకీయాలకి లేదు కదా. కాబట్టి ఈ వారసత్వ రాజకీయాలకి మనం చెక్కి పెట్టాలి. ఇది చాలా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే మనం చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రాజ్యం వెళ్ళారు, మరి వాళ్ళ కొడుకు వచ్చారు, మరి వాళ్ళ కూతురు వచ్చారు, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరి రామారావు వాళ్ళ మామగారు వచ్చారు. ఒక్కరు పార్టీ పెడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా వస్తుంది. కానీ అదే పార్టీలో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వరకు పనిచేస్తున్నటువంటి సీనియర్లు మళ్ళా వాళ్ళ కొడుకు మనకు అదే పార్టీకి అధ్యక్షులు అయితే వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని వాళ్ళనే మనం చేయాలని చెప్పాలి. కాబట్టి ఇది మనం మినిమం జనరల్ నాలెడ్జ్ తో ఆలోచించుకొని మనం కూడా ఈ సమాజంలో ఉన్నాము. భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి సమానము. ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. కాబట్టి మనకు ఓట్లు కాబట్టి మనం కూడా పరిపాలనగా ఉండాలి కదా. ఆ పరిపాలన వారసత్వ రాజకీయాలకి ప్రధానంగా 2029 చెక్ పెట్టాలి. ఈ 4 డిమాండ్ల పైన ఇక్కడ వచ్చినటువంటి మేధావులు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది సమాజాలు, మీటింగ్లు, ఉపన్యాసాలు ఇవ్వకుండా మనము కావాల్సింది ఏమనేది తెలియజేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ఉద్యమాల వల్లే మేగింత చైతన్యం ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సీఎంలు వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేసినాం కాబట్టి నేటి తరం కూడా చైతన్యమే ఇంతవరకు వచ్చాము. కాబట్టి ఆ ఉద్యమాలు అంతవరకు జరిగాయి. ఇప్పుడు జరగాల్సిన ఉద్యమాలు మాస్టర్కి పొలిటికల్ పవర్ కావాలి. ఈ పొలిటికల్ పవర్ కావాలంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బోజో పార్టీలు డబ్బులు చూపిస్తున్నాయి, తర్వాత విజయం చూపిస్తుంది, వాళ్ళ అనుకూలాలు చూపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయగలము, లేదంటే లేదని అట్లా ఒక అపోహం మన పైన వేసి మనకి కావలసిన విధంగా ఎన్నిక వేయబడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ మనతో డబ్బు లేకపోవచ్చు, ఓటు ఉంది. 185% ఉన్నటువంటి ప్రజల దగ్గర ఓటు ఉంది. ఆ ఓటు గంట కోట్ల గంట పోవాలని చెప్పేసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. కాబట్టి తరతరాలుగా ఓటు అమ్ముకోకుండా మనమే ఏ ప్రాంతంలో కావచ్చు, స్థానిక ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, స్థానిక సంస్థలు కూడా మన ప్రాధాన్యత ఉండాలి. తర్వాత ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాల్లోనూ మన ప్రాధాన్యత ఉండాలి, పార్లమెంటు స్థానాల్లోనూ మన ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అతిపెద్దగా నష్టపోతుంది ఈ వీటికి. ఎందుకంటే ఎస్సీల కన్నా బీసీలు ఎక్కువగా ఎందుకు అయిపోవాల్సి వచ్చిందంటే ఈ ఎస్సీలు, ఎస్టీలకు అనేది రిజర్వేషన్ ఉంది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా దేశంలో ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. ఆ స్థానాల్లో వేరే క్యాస్ట్ వాళ్ళు రారు, వేరే క్యాస్ట్ వాళ్ళు రారు. అక్కడ వచ్చి వెళ్తాం శ్రీరామనాథ్ గారు అని, ఓకే రాజు గారు, మన లాయర్ సాకే నరేష్ గారు, అందరికి రాని స్టేషన్కి. మేమంతా మేము ఒక కేవలం ఇక్కడ
జరగాల. కానీ మీరు పెద్దలు మీరు రావాలి ఒకసారి. ఇప్పుడు ఈ వారసత్వ రాజకీయాలు అనేది మనము చాలా అంటగట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 50 ఏళ్ళు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా వాళ్ళ మనకుడు కొడుకులు రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ మనం వాళ్ళని భుజాలు ఎత్తుకొని వాళ్ళ కోసం ఓటు అనే ప్రధానం మనతో ఉంది కాబట్టి భావితరాలకి ఏ విధంగా మార్గం వేద్దాం. ఈ రాజ్యాధికారం 25% మందికి ఎందుకు రావాలని చెప్తున్నామంటే ఇక్కడ చూసుకుందాం. రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళకి చట్టాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సినీ రంగం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆటలు క్రీడా రంగం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. తర్వాత రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనం ఏదైతే జీవిస్తున్నామో అవసరం బట్టి అవన్నీ కూడా వాళ్ళతో ఎవరైతే పొలిటికల్ పవర్ లో ఉంటారో వాళ్ళతోనే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఆ ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా సాధించుకోవాలంటే మనం నిరంతరం హక్కుల కోసమే కాదు, ఆ హక్కుల్లో భాగంగా రాజ్యాధికారం అనేది కూడా ఒక భాగమే అని చెప్పేసి ఈ బహుజన రాజ్యాధికారం చేసి ఈ ఆలోచనకి సంకల్పానికి మనము ముందడుగు వేసి కొద్దిగా మేధావుల్ని కలిపాము. కాబట్టి మేధావులు కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 అంశాలపైన మీకు తెలిసిన అంశాలపైన వ్యక్తిగత విషయాలు కాకుండా సమాజానికి ఉపయోగపడే మాటలు, తర్వాత మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పోతే ఈ జాతులకు రాజ్యాధికారం రావచ్చు. నేను ఇందాక చెప్తున్నాను మందులాట ఆ బీసీలు చాలా నష్టపోతున్నారు. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. అక్కడ ఎవరెవరు వాళ్ళ కులస్తులు మంచోళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్నారు, అది జరుగుతుంది. కానీ దేశంలో బీసీలకు రావాల్సిన వాటా రాజ్యాధికారం దాదాపు 29 సంవత్సరాలు నష్టపోతూనే ఉన్నారు, నష్టపోతూనే ఉంటున్నారు కూడా రేటింగ్ కూడా. కాబట్టి వాళ్ళకి మనము రాజ్యాధికారం అనే దానికి మనం ప్రధాన అంశంగా మనం మోయాలి. ఎందుకు ఈ రోజు ఎస్సీలు బీసీలు పోవడానికి ఎందుకు వస్తున్నారంటే ఈ బహుజన రాజ్యాధికారం చేయిస్తున్నారా. గతంలో సూదుల్లో అతిసూదుల్లో ఉన్నటువంటి కాలంలో మనగండ పరిపాలించినప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు మా కోసం ఆయన జీవితాన్ని వారి సతీమణి సావిత్రిబాయి ఫులే ఇద్దరు పిల్లలు కనుకోకుండా వాళ్ళ ఇద్దరు జీవితాలు అతిసూతులమైన మమ్మల్ని ఊరు బయట నెట్టివేయబడిన ఈ ఎస్సీ వర్గాన్ని ఎస్టీ వర్గాల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి వారు ఆ రోజు మా కోసం కష్టపడ్డారు. మా కోసం కష్టపడి మమ్మల్ని ఈ రీతిలో తీసుకొచ్చి చదువులు ఏర్పాటు చేసి సామాజిక వివాహాలు అరికట్టి మేము కొద్ది నీట్ గా ఉండేదట్లా, మంచి దుస్తులు ధరించేదట్లా, చదివే ప్రాధాన్యం అని చెప్పేసి ఆ చదువుతోనే మా అంటే ఇక్కడైతే వాళ్ళ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అతిశుద్ధులని మమ్మల్ని మార్చగలిగారు ఒక బీసీ కులంలో పుట్టేది. కాబట్టి ఆయనని గురువుగా శ్రీకించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఏదైతే పనులు మొదలుపెట్టాడో ఆ పనులు మరీ కొనసాగించారు. కాబట్టి భారతదేశంలో ఆయన గురువుగా స్వీకరించుకొని మహాత్మా జ్యోతిరావు ఫులే గారు బీసీలకి ప్రాధాన్యంగా ఉండాలని చెప్పేసి చట్టసభల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు బీసీలు కూడా సమాన వాటా ఉండాలని చెప్పేసి 52 రిజర్వేషన్ ప్రకారం మీకు కేటాయిస్తే నేటికి ఈ పాలక వర్గాలు మనకి ఈ బీసీలకి నష్టపోబోతున్నారు. కాబట్టి ఈ బీసీలని ప్రధానంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి బహుజన రాజ్యాధికారం చేస్తున్నటువంటి ఎస్సీలు ప్రజా సంఘాలు అయితేనేమి, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి దాసరి కులాపన్న గారు, తర్వాత మన బోధదేవ ఆదినారాయణ గారు, మన ఫిరోజ్ ఖాన్ గారు మైనారిటీ ముస్లిం వర్గం నుంచి ఈ 4 కులాలు 5 కులాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఈ దేశము రాష్ట్రంలో బీసీలకి రాజ్యాధికారం తీసుకురావడమే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. కాబట్టి బీసీలు చట్టసభల్లోకి రావాలా. కాబట్టి ఈ అంశాల పైన ప్రధానంగా వార్తలు వ్యక్తిగత విషయాలకి మనం దూరం ఉన్నాము. జరిగిన విషయాలు గతంలో జరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి కూడా మనకు అధికారం లేదు. కాబట్టి ఈ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈ అంశాలపైన రాజ్యాధికారం ఏ విధంగా తీసుకున్నాం, ఈ రాజ్యం ఎట్లా సొంతం చేసుకున్నాం, మనతో డబ్బు లేకపోయినా ఏ విధంగా కాంచరామ్ గారు సక్సెస్ చేయాలి. కాబట్టి ఈ అంశాలపైన మేధావులు చర్చించి వారి అనుభవాలు, వారి సూచనలు మనం చెప్పి భోజనం తర్వాత మరి ఈ మూమెంట్ ముందు తీసుకుని పోయే వాళ్ళు మాతో చేతులు కలిపితే మేము ఈ మూమెంట్ ని ఇంకా ముందు తీసుకునే విధంగా అది పార్లమెంట్ కావచ్చు, జిల్లా కావచ్చు, రాయలసీమ కావచ్చు శాసించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా నిలబడతారని చెప్పేసి కోరుకోవడం. అదే విధంగా ఎదుగుమైన ఓసిక దూరం చేసుకోవాలి. వారు కూడా మనకి ప్రాధాన్యంగా రాజ్యాధికారం దూరంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యమే. మరీ ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు 29 చెక్ పెట్టాలి.